సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాది వాడపాలెం గ్రామం. బండారు నాగేశ్వరరావు నా పేరు. కొత్తపేట మండలం. ఇక్కడ మా ఏరియా అంతా అరటి తోటలు, కంద అన్ని వ్యవసాయాలు ఉన్నాయి. కానీ మాకు లేబర్ తోటి ఫెర్టిలైజర్ విపరీతమైన కాస్ట్ పెరిగిపోయి రైతులకు ఎవరికి గిట్టుబాటు ధర కానీ, రైతు లాభసాటి కానీ ఎవ్వరూ లేరు. అందరూ నష్టాలతో ఉన్నారు. ఈ వరదలు, వర్షాలు, తుఫానులతో అందరూ రైతులు నష్టపోతున్నారు. కనుక మాకు గవర్నమెంట్ ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ జగన్ గారి ప్రభుత్వంలో గవర్నమెంటే కట్టేది. ఇప్పుడు రైతులను కట్టుకోమని చెప్తున్నారు. అది ఏ రైతు వల్ల కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది గవర్నమెంట్ వారు సానుకూలంగా చూసి మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి పంట నష్టం జరిగి ఈ ఇన్పుట్ సబ్సిడీ ప్లస్ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకి అందేలా చూడమని ఈ సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం. కేదవారి లంకండి. నా పేరు ఎరంజీ శ్రీనండి. గోదావరి వస్తాయి అట్టి తోటకి ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు లాస్ పోతున్నామండి. ఏమొచ్చినా మాకు లాసేనండి. ఇప్పుడు కూలీలు దొరుకుతలేదు, ఏమీ దొరుకుతలేదు. చాలా ఇబ్బందిగా ఉంటున్నామండి. రైతు వారిలో చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ప్రతి దానికి మాకు గవర్నమెంట్ సహకరించలేదు, ఎవరో సహకరించలేదు. మేము ఇంకెక్కడికక్కడ వ్యాపారం చేసుకుని ఇది అవుతున్నామండి. మాకు అయినా ఏ అన్నాన్ని కూడా మాకు ఏమి కలిసి రావట్లేదండి. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక లేబర్ విషయంలో అయినా, ఎరువుల విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, పెళ్ళిళ్ళు కూడా ఎవరు అమ్మాయిలు కూడా ఎత్తలేదండి. ఎక్సైజ్ చేసి అబ్బాయిలకి చాలా ప్రతి దానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇవన్నీ మీరు ఎన్ని సహకరించి దీని అందరం ఇచ్చేసి రైతు వారిని కూడా అంతా చూడండి, సహకరించండి ప్రతి ఒక్కరూను. పెదపూడి బాపిరాజు, వాడపాలెం, కొత్తపేట మండలం, కోనసీమ జిల్లా. మా కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కువ అరటి ఎక్కువ పండిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆసియాలో సెకండ్ మార్కెట్ యార్డ్ అరటి ఉత్పత్తి చేసేది మన రావులపాలెంలో ఉంది. మరి సుమారు రోజు 10 నుంచి 20 లారీలు అరటి గెలలు వేరే రాష్ట్రాలకి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఏ రాష్ట్రంలోని విధంగా అన్ని రకాలు పళ్ళు, అరటి పళ్ళు రకాలన్నీ ఇక్కడ మా కొత్తపేట నియోజకవర్గంలో పండిస్తూ ఉంటాం. మరి అయితే గతంలో ఈ అరటి తోటలకి గాలివానల ఎఫెక్ట్ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. మరి అదేవిధంగా వరదల ఎఫెక్ట్ కూడా ఎక్కువ తగులుతుంటుంది. గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం వారే కట్టేవారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ వరదలు కానీ, నష్టపరిహారం కానీ, ఈ వరదలు కానీ ఏమైనా వస్తే అది వెంటనే 1 నెల రోజుల్లో రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ రైతులనే కట్టుకోమంటున్నారు. సుమారు ఎకరానికి 3,000 రూపాయలు. అది రైతులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గతంలో లాగా ప్రభుత్వం వారే కట్టుకోవాలని. మరి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా పనిచేసేవారు కూలీలు దొరకటం లేదు. ఉపాధి హామీ పథకం పనులు కొబ్బరికి అది అనుసంధానం చేశారు. అదేవిధంగా అరటికి కూడా అనుసంధానం చేయాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సుమారు ఎకరానికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది పంట పండించడానికి. మరి ఇన్పుట్ సబ్సిడీ గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇన్పుట్ ఎకరానికి 10,000 ఇస్తున్నారు. కనీసం దీన్ని 40,000 రూపాయల దాకా ఇన్పుట్ సబ్సిడీ పెంచాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక అరటి చెట్టు తవ్వడానికి బొంద శుభ్రం చేయడానికి ఒక్కొక్క దానికి 15 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ లెక్కన ఎకరానికి లెక్కేసుకుంటే 15,000 రూపాయలు అవుతుంది. మరి గవర్నమెంట్ వారు ఒకవేళ వరదలు కానీ ఏమైనా వస్తే ఇన్పుట్ సబ్సిడీ 10,000 ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 2,000 రూపాయలు ఎక్స్ట్రా 2,000 పెంచేమంటున్నారు. ఇదైతే సరిపోదు. ఎకరానికి 40,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను.